ఈ దినము మనం ఒక మంచి మాటని ఇక్కడ చదివాము. ఏమనగా అంటే మనకందరికీ ఆదరించే మాట, మనకందరికీ అవసరం ఉన్న మాట, మన అందరికీ ఎంతో నెమ్మదిని కలిగించే మాట. ఏమి అనగా అంటే తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మనం దేవునికి మొరపెడతాం. మన దేవునికి ఎలా మొరపెడతాము అని మనం చూస్తూ ఉంటే మానవునికి దేవుడిచ్చి గొప్ప ఆశీర్వాదం ఏమనగా అంటే మనం ఆయనకి మొరపెట్టడము, ప్రార్థించడము. అనగా ఏమిటి? ఆయనతో మనము సంభాషించడము. ఇట్స్ అ ప్రేయర్ అంట. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలని మీకు ఆశ ఉన్నట్లయితే మీరు రెండు రకాలుగా నాతో మాట్లాడవచ్చు. ఒకటి, ముఖాముఖున నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడవచ్చు. రెండవది, ఈ కాలంలో ఈ యొక్క టెక్నాలజీ ప్రకారము మీతో నాతో మాట్లాడడానికి ఇంకొక అవకాశం ఉన్నది. నేను కనిపించకపోయినను, నేను మీ ముందర లేకపోయినను, నేను ఎక్కడున్నానో మీతో మాట్లాడడానికి ఈ యొక్క టెక్నాలజీ మనకు ఒక అవకాశం ఇచ్చినది. ఇది ఏమిటి అంటే, నా మొబైల్ నెంబర్ మీకు తెలిసినట్లయితే ఆ నెంబర్ మీరు డయల్ చేసినట్లయితే నేను ఎక్కడున్నా కూడా మీరు నాతోటి మాట్లాడచ్చు. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలని ఆశ ఉన్నది, డేవిడ్ అన్నతోటి మాట్లాడాలి, పాస్టర్ గారితో మాట్లాడాలి, కానీ నేను మీ ముందర లేను, ఎక్కడనో ఉన్నాను, కానీ మీకు నా నెంబర్ తెలియదు, మీరు నాతో మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు కదా. అలానే మీరు దేవునితో మాట్లాడాలన్నప్పుడు చాలామంది దేవునికి ప్రార్థిస్తారు. అనేకమైన మతములలో కూడా ప్రార్థన అనేది చాలామంది చేస్తుంటారు. కానీ సరి అయిన రీతిలో నిజముగా ఒకవేళ నీవు నిజమైన దేవుణ్ణి ఒకవేళ నువ్వు మొరపెట్టినట్లయితే తప్పకుండా ఆయనకు సమాధానము దయచేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. సామెతలు 15:29 ఏమని రాయబడింది? నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అన్నాడు. నీతిమంతులు ఈ లోకంలో మరొకసారి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ఎవరు నీతిమంతులు లేరు అని చెప్తూ నోబడీ ఈజ్ రైచియస్ అని బైబిల్ సెలవిస్తుంది. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు అని 100% నేను చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు అని మీరు చెప్పమంటే ఏమంటారు? లేదనా, కొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని దేవుడు ఆలకించలేదు, కొన్ని ఆలకించాడు అని చెప్తారు. అవునా కాదా? 100% నేను ప్రతి మొరని దేవుడు నన్ను ఆలకించాడన్న వారు ఇక్కడ ఉన్నారా అంటే లేరు. కొన్ని దేవుని చిత్త ప్రకారం ఉన్నవి దేవుడు ఆలకిస్తాడు, దేవునికి అయిష్టమైనవి కూడా ఒక్కోసారి మనం చేస్తాం, అవి దేవుడు ఆలకించాడు. అయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థనని ఆయన విని నీ మొర ఆయన విని ఆలకించాలి అంటే దానికి దేవుడు మనకి ఒక పద్ధతిని నేర్పాడు. ఆ పద్ధతిని మనము మరిచిపోయి మన ఇష్ట ప్రకారముగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. చిన్నతనంలో మనకు తల్లిదండ్రులు నేర్పించే ప్రార్థనని, అదే సరి అయిన ప్రార్థనని, లేకపోతే దేవునితో మనము ఎడతెగక ప్రార్థన చేయమన్నారు కదా అని మనము ప్రతిసారి దేవునితో మొరపెడతా ఉంటాం, కన్వర్జేషన్ చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు కొన్ని ప్రార్థనల్ని ఆయన ఆలకిస్తాడు, కొంతమంది విజ్ఞాపనని దేవుడు ఆలకిస్తాడు. ఆయనకి అయిష్టముగా ఉన్నా కూడా, ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా దాన్ని ఆలకించి ఆయన కార్యం చేస్తాడు. అది నీ జీవితంలో లేకపోయినను అది దేవుడు నెరవేరుస్తాడు. ఎందువలన? ఏ కారణం చేత? ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అని జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ప్రేమను కనపరుస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఇది కాదు అని, అది రాశి లేదు అని మనుషులు అనుకోవచ్చు, కానీ నీవు దేవుని ఎప్పుడైతే మొరపెట్టినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే చేరినప్పుడు సరి అయిన విధముగా జ్ఞాపకం చేసుకోండి, సరి అయిన విధముగా ఎప్పుడైతే నువ్వు రీచ్ అయినప్పుడు దేవుడు దాన్ని ఆలకిస్తాడు. హల్లెలూయా. దాన్ని మనం నేర్చుకోవాలి. ఈ దినము కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, దాన్ని మీరు పాటిస్తే చాలా మంచిది. మీ జీవితంలో పరిశుద్ధ లేఖనములు మనకు అన్ని వివరముగా మనకు వివరించినది. అయితే ఈ దినము మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని కన్నా
దేవుడు నీతిమంతులని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? నీతిమంతులని జ్ఞాపకం చేసుకుంటాడు. మనము పరిశుద్ధ లేఖనంలో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఇద్దరి విషయం చెప్పాడు. ఒక అతను పరిసయ్యుడు, ఒక అతను సుంకరి, పారిసిస్, ట్యాక్స్ కలెక్టర్. వీరిని మనం లూకాసు సువార్త 18వ అధ్యాయంలో 10 నుండి చూస్తాం. వీరిద్దరు విషయమై దేవుడు చెప్తుంటాడు. అయితే ఈ సుంకరి వచ్చి ఏమంటుంటాడు, పరిసయ్యుడు వచ్చి ఏమంటుంటాడు అని వివరముగా రాస్తాడు. ఇక్కడ పారిసిస్ ఎవరైతే పరిసయ్యుడు ఉన్నాడో ఆయన చేసిన కార్యముల విషయమై, నేను ఎలా జీవిస్తున్నాను, నీకు ఎంత ఘనతగా జీవిస్తున్నాను, ఆయన చేసిన కార్యముల విషయమై గర్వముగా పొగరుగా ఆయన మాట్లాడడం చూస్తాం. కానీ ఇక్కడ సుంకరి ఏం చేస్తున్నాడంటే తనను తను తగ్గించుకొని, నాకు యోగ్యత లేదు, నీవు ఏమి ఇచ్చిననైనా నీ సన్నిధిలో నిలబడడానికి కూడా నేను అర్హుని కాను అని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన నీతిమంతుడి వలె ఆయన సన్నిధిలో ఉండి ఆయన ప్రార్థించాడు. అయితే వీరిద్దరిట్లో ఎవరు నీతిమంతుడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడంటే ఎవరని చెప్పాడు చెప్పండి? సుంకరి అని చెప్పాడు. యేసయ్య ఈ లోకమునకు శరీరధారి వచ్చిన దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మొదటిగా నీవు ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే నీవు నీతిమంతునిగా ఆయన సన్నిధిలో ఉండాలి. నువ్వు నీతిమంతునిగా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ప్రవేశించినప్పుడే అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే మనలో నీతి లేదు అని బైబిల్ సెలవిస్తున్నది. సరియే, కరెక్టే. మన ఉదయకాలంలో లేచిన నుండి మనం ఆలోచించడంలో, మన ఉద్దేశంలో, మన హృదయంలో ఏదో ఒక విషయంలో మనం కొంచెము పాపము చేస్తాం. ఏదో ఒక దూషణకరమైన మాట, దూషణకరమైన ఆలోచన, పాపముతో కూడిన ఒక మన మానవుల హృదయం ఎటువంటిది? ఘోరమైన వ్యాధి కలది. అది ఏదో విషయంలో మనం దుమ్ము పెట్టుకుంటాం. అయితే దేవుడు నీవు అవన్నీ తీసివేయడానికి కోసమై ఆయన సన్నిధిలో వెళ్ళడానికి కోసము నేను ఒకలాగా సిద్ధపాటు జరిగి ఆయన సన్నిధిలో వెళ్ళమని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే మన పరిశుద్ధ లేఖనములో చూస్తాం, ఎప్పుడైతే ఆయన మందసముని ఏర్పాటు చేసిన తర్వాత అహరోనుని ఆయన ప్రధాన యాజకునిగా ఎంచుకున్న తర్వాత ఎప్పుడైతే మోస్ట్ హోలీ ప్లేస్కు వెళ్ళడానికి నువ్వు ఇష్టం ఉన్నట్టు వెళ్ళమని చెప్పలేదు. యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హోలీ ప్లేస్ యాజ్ యు విష్. నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు వెళితే నువ్వు దహించి అగ్నితో చంపివేయబడతావని జ్ఞాపకం చేసుకోండి. యు షుడ్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు శుద్ధిపరచుకొని ఎప్పుడైతే నువ్వు వెళుతావో ఒక నిబంధనని దేవుడు దయచేశాడు. నువ్వు ఎలా వెళ్ళాలి, నువ్వు ఏ వస్త్రములు ధరించుకోవాలి, నువ్వు ఏ బలి నువ్వు అర్పించాలి, ఒక నిబంధనని దేవుడు యాజకునికి అహరోనికి దయచేశాడు, ద మోస్ట్ హై ప్రీస్ట్కి. ఆ దినము దేవుని సన్నిధికి వెళ్ళడానికి కోసమై ఏ నిబంధన అయితే దేవుడు మనకు దయచేశాడో ఆ నిబంధనని ఈ దినం మనకు లేదు. కానీ అటువంటి సేమ్ కండిషన్ని దేవుడు మనకు దయచేశాడు. ఆ ఒక చిన్న దానిని మనం అర్థం చేసుకుంటే దేవుడు నీ ప్రతి ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, చెవియొగి ఆలకిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొనకే మనం చూస్తాము, ఒకవేళ మీకు ఎలా ఆ పద్ధతి ఎలా ఉంటుంది, దేవుడు ఏం పద్ధతి చెప్పాడు అని మీకు ఒకవేళ సందేహం అన్నట్లయితే, ఇప్పటివరకు మీరు ఎప్పుడు బైబిల్లో చదవలేనట్లయితే లేవీయుల కాండం 16వ అధ్యాయము మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దాంట్లో క్లియర్గా దేవుని యొక్క హోలీ ప్లేస్, అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళడానికి కోసమై అహరోనికి ఇచ్చిన నిబంధన, అది చేసుకోవలసిన పద్ధతి ఏమిటో, నువ్వు ఎలా వెళ్ళాలో అని నేను చెప్పాడు. అయితే ఈ కాలంలో మనం అందరము దేవుడు ఏం చెప్తున్నాడంటే వీఆర్ ఆల్ ఆర్ హోలీ ప్రీస్ట్ అని చెప్తున్నాడు. మనం అందరం యాజకులమై ఉన్నాం. దేవుని యేసుక్రీస్తు నామమున గొప్ప యాజక సమూహం అని మనకు బైబిల్ సెలవిస్తున్నది. 1 పేతురు 2:9 ఈ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం. 1 Peter 2:9.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. యాజక సమూహమని బైబిల్ సెలవిస్తుంది. వీఆర్ ద హై ప్రీస్ట్, రాయల్ ప్రీస్ట్హుడ్ మనకు కలిగినది. అయితే నీవు రాయల్ ప్రీస్ట్హుడ్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా దేవుని సన్నిధికి ప్రార్థించడానికి వెళ్తావు? అనేకమైన ప్రార్థనలు ఉంటాయి. షార్ట్ ప్రేయర్ ఉంటుంది, ఏకాంత ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థన ఉంటుంది. దర్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్రేయర్. ఎందుకంటే ఎడతెగక మన జీవితము ఎప్పుడు దేవునితో కన్వర్జేషన్ చేసుకుంటానే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, అయ్యా నా పరిస్థితిని బట్టి. కానీ నీవు ఒకవేళ నిజముగా దేవునికి మొరపెట్టాలి అంటే ఒక చిన్న ఫార్ములాని నేర్చుకోవాలి. ఆ ఫార్ములా ఆల్రెడీ పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉన్నది. దాన్ని మనము వేరు విధముగా ఆలోచిస్తున్నాము, కానీ దాని విషయమై పరిశుద్ధ లేఖనములో అపోస్తుడైన పౌలు రాయబడి ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 6th chapter 18th verse ఒకసారి చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ మాట చెప్పక మునుపు మనల్ని ఒకటి ధరించుకోమని చెప్పాడు అపోస్తుడైన పౌలు. అది ఏమిటండి? సర్వాంగ కవచము. సర్వాంగ కవచం అంటే ఏదో మనం యుద్ధానికి వెళ్తున్నామా? వీఆర్ గోయింగ్ టు ఎనీ వార్. మనం ఏదో ఒక శత్రువులను ఎదిరిస్తున్నామా? నీ శత్రువు ఎవరు అని చూస్తే నీ శత్రువుని కనిపించేవాడా? నీ జీవితంలో నీ శత్రువుని ఎదిరించాలి అంటే నువ్వు ఎవరిని ఎదిరించడానికి వెళ్తున్నావు? దేవుడు నిన్ను ఏమి ధరించుకోమంటున్నాడు? ఏ విషయంలో నేను ధరించుకోమంటున్నాడు? ఇవి ఎందుకు నీకు కలిగి ఉండమంటున్నాడు? వీటిని ధరించుకొని నువ్వు ఉండమని చెప్తున్నాడు. ఈ ఏమి ధరించుకొని ఉండాలా? నీ జీవిత కాలము వీటిని ధరించుకొని నువ్వు జీవించమని చెప్తున్నాడు. మొదటిది చూస్తే మనం హెల్మెట్ అంట. రక్షణ అనే ఒక హెల్మెట్ని మనం ధరించుకోవాలా. నీ జీవితం అనేది, నీ యొక్క ఆలోచనలు అనేది అది గొప్ప రోగముతో, వ్యాధితో కూడినది. దానికి నువ్వు దేవుని యొక్క రక్షణని నువ్వు దయచేశావు. నువ్వు హృదయం ఆలోచనలు బహుఘోరమైనవి. నువ్వు దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడానికి వచ్చేటప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, నీ ఆలోచనల్ని ఆయన రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా, ఎవరు నీతిమంతులు కాదు, మనలో ఎవడు నీతిమంతుడు లేడు అని జ్ఞాపకం చేసుకొని, నీలో ఏ స్వనీతి లేదు. నీ స్వనీతిని బట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఆయన నీతిని బట్టి నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నీతిని నీ యొక్క స్థిరములో యు షుడ్ వేర్ ఇట్ లైక్ ఎన్ హెల్మెట్. హల్లెలూయా. మొదటిగా ఆయన రక్షణ అనే ఒక హెల్మెట్ని నువ్వు ధరించుకోవాలా. అయ్యా, ఈ దినము నేను రక్షింపబడ్డాను అంటే నీ ఉచితమైన కృప ద్వారానే. నేను చేసిన కార్యములు కాదయ్యా, నా ఆలోచనలు కాదయ్యా. ఎప్పుడైతే నీవు ఇటువంటి హెల్మెట్ని ధరించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవది, యు షుడ్ హ్యావ్ ఎ బ్రేస్లెట్. నీవు ఒక బెల్ట్ పెట్టుకోవాలా. నీతి అనే ఒక కవచముని ధరించుకోవాలా. నీలో నీతి లేదు, కానీ ఆ నీతిని పొందాలి అంటే నువ్వు దేవుని ద్వారా, నీతిమంతుని ద్వారా నీకు జీవితంలో దొరుకుతుందని అది నువ్వు ధరించుకోవాలా. ఎస్ మై లార్డ్, బికాస్ ఆఫ్ యూ అయ్యా, నీవు నాకు ఈ నీతి అనే ఈ కవచముని దయచేశావయ్యా అని నువ్వు ఎప్పుడైతే ధరించుకున్నప్పుడే దేవుడు నీ ప్రార్థనల్ని ఆలకిస్తాడు. హల్లెలూయా. యు షుడ్ బి రైచియస్. ఇట్ ఈస్ నాట్ బికాస్ యు ఆర్ రైచియస్, బికాస్ హీ ఈజ్ రైచియస్. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతిమంతుని యొక్క పేరట నువ్వు దేవుని సన్నిధికి, ఆయన తండ్రి సన్నిధికి నువ్వు రావాలి. whenever you entering into his courtroom, ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడు వెలుచునను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు ఎవరి సన్నిధిలో నువ్వు ప్రవేశిస్తున్నావు,
నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు, నువ్వు ఎవరికి ప్రార్థిస్తున్నావు, నువ్వు ఎవరి సన్నిధిలో నీ సహాయం కోరుచున్నావు, అతనిని, ఆ దేవునిని నువ్వు తెలుసుకోకుండా, ఆయన శక్తిని నువ్వు తెలుసుకోకుండా, ఆయన చేసే కార్యములని నువ్వు అర్థం చేసుకోకుండా ఆషామాషిగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నేనేమనుకుంటాడు, దేవుడు నీ ప్రార్థనల్ని అంగీకరించాడు, ఇంకా చిన్న పిల్లవాడిలాగానే ఉన్నాడులే అనుకుంటాడు, ఇంకా ఇతనికి తెలియని విషయాలు చాలా ఉన్నాయనుకుంటాడు. నువ్వు నీతిమంతునివి అని అనుకున్నట్లయితే నిన్ను నువ్వు మోసపరుచుకోవడమే ఈ దినము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి సర్వాంగ కవచముని ధరించు, నీతి అనే బెల్ట్ని ధరించు. ట్రూత్ బెల్ట్ ఎలా ఉండాలి నీది? ట్రూత్. అయ్యా నువ్వు ఏమై ఉన్నావో, నీ ఆలోచనలు ఏమై ఉన్నావో, ప్రతి విషయంలో నువ్వు దేవుని దగ్గర ఏది దాగి ఉండబడదని జ్ఞాపకం చేసుకో. మానవుల కన్నా నువ్వు దాచివేస్తావేమో కానీ నీ లోపట నువ్వు నీ అంతరంగంలో నీ ఆలోచనలు కూడా దేవుడు ఏం చేస్తుంటాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. డీప్ ఇన్ యువర్ హార్ట్ నీ ఆలోచనలు ఇలా ఉన్నాయి అని. మొదటిగా నువ్వు నీతి, ట్రూత్, ఎస్ మై లార్డ్, ఇది నాయన అయ్యా నేను తెలవకనే నా హృదయము, నా అంతరంగంలో ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాయ్యా, నన్ను క్షమించు అని నువ్వు అటువంటి నాకు అర్హత లేదు తండ్రి, ఆయనను నీ కుమారుడు యేసుక్రీస్తు నీతిమంతుడు యొక్క ఆయన పేరట నీ సన్నిధికి వస్తున్నాను, యు వేర్ దట్ బెల్ట్. అప్పుడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. యూ షుడ్ హ్యావ్ ద ఫేత్ ఆఫ్ షీల్డ్. విశ్వాసం అనే ఒక డాలు నీకు ఉండాలి. నీవు ఈ డాలు ఎటువంటిది అంటే నీ జీవితంలో ఎటువంటి ఆపద, ఎటువంటి ఏమొచ్చినను ఆ డాల్ ఎలా ఉండాలి అంటే అది నీకు రక్షణ కలిగించాలా. యూ షుడ్ వేర్ ద డాల్ ఇన్ యువర్ హ్యాండ్. ఆ షీల్డ్ నీ చేతిలో ఉండాలా. ఆ విశ్వాసం ఎంత బలముగా ఉండాలి అంటే నీ జీవితంలో ఎటువంటి మాటలు, ఎటువంటి ఏ విషయంలో వచ్చినా కూడా ఆ విశ్వాసము దాన్ని ఆపివేసేంత శక్తితో నువ్వు ఉండాలి. మై ఫేత్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ టు స్టాప్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ అని ఉండాలా. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అంత గొప్ప విశ్వాసమని నువ్వు కనపరచాలా. ఎస్ మై లార్డ్, ఐ హ్యావ్ ద షీల్డ్ ఆఫ్ ఫేత్ ఇన్ మై హ్యాండ్ వెన్ ఐ కమ్ టు యూ. ఆ ఒక గొప్ప విశ్వాసం గల షీల్డ్తో నీ సన్నిధికి వస్తున్నానయ్యా. ఐ హ్యావ్ దట్ గ్రేట్ ఫేత్. అందుకొరకే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసయ్య కూడా ఈ లోకములో అనేకమైన ఆశ్చర్య కార్యములు చేశాడు, మానవులకి అంతుపట్టని కార్యములు చేశాడు, కానీ విని ఎరుగని కార్యములు చేశాడు. కానీ చివరిగా ఒక మాట చెప్పేది, ఒకవేళ మీరు పరిశుద్ధ లేఖనములు చదివినట్లయితే, బైబిల్ మీరు క్లుప్తంగా చూసినట్లయితే ఒక చిన్న మాట చెప్పేది. ఆ మాటని మీరు ధ్యానించినట్లయితే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నీకు క్రియ చేయను, నీ విశ్వాసమే నీ పరిస్థితిని మార్చును, నీ విశ్వాసమే నీ స్థితిని గతిని మార్చును. ఈ దినము నీ జీవితంలో అటువంటి విశ్వాసము గలగా షీల్డ్ని నువ్వు పెట్టుకున్నట్లయితే, ఎస్ ఐ కేమ్ విత్ దట్ ఫేత్ ఇన్ యూ మై లార్డ్, అటువంటి విశ్వాసముతో నీ సన్నిధికి వచ్చానయ్యా. యు రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. ఖడ్గము, ద సోర్డ్, రెండంచుల ఖడ్గము, వాక్యము రెండంచుల ఖడ్గం వంటిది. అది ఆత్మతో కూడినది, అది ఎముకలని చీరివేసేది. అటువంటి ఖడ్గముతో నీ ఉన్నట్లయితే, అటువంటి ఆత్మతో నువ్వు కూడి ఉన్నట్లయితే, ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఇన్ యూ, ప్రతి వాక్యము ద్వారా ఆయన పలుకు ప్రతి మాటని నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఎస్ మై లార్డ్, ఈ వాక్యం ద్వారా నేను జయించగలుగుతాను తండ్రి, నాయన నా లోకములో ప్రతిదీ జయించాలంటే నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను, నేను వాక్యము ద్వారానే జయించగలను. యేసుక్రీస్తు కూడా ఈ లోకమునకు వచ్చి ఎప్పుడైతే అపవాది ఆయనని పడివేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన వాక్యము ద్వారానే అపవాదిని వెళ్ళగొట్టేశాడు. నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. నీ జీవితంలో ఏ పరిస్థితిలో నువ్వు జయమును పొందాలి అంటే
పరిశుద్ధ లేఖనములున్న వాక్యము ద్వారానే నీ విశ్వాస జీవితమని బలపరిచేది వాక్యమని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. యు షుడ్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ సోడ్ ఇన్ యువర్ హ్యాండ్. అందుకొరకే నీ ప్రతి దినము ప్రతి క్షణము నీవు పరిశుద్ధ లేఖనములు చదివి, ఇవి ఎన్నో కావు, దెర్ ఈజ్ ఓన్లీ 31,102 వర్సెస్ ఆర్ దేర్. 31,102 వర్సెస్ ఆర్ దేర్. 102 వర్సెస్ ఉన్నాయి. దాన్ని మీరు కొన్ని అన్న యూ షుడ్ రిమెంబర్ ఇట్. నీకు ఎటువంటి కార్యముని జీవితంలో జరగట్లేదంటే నువ్వు ఆ కార్యం విషయమై ఆ వాక్యముని ప్రకటించు, ఆ వాక్యముని నువ్వు గద్దించు, ఆ వాక్యముతో నువ్వు మాట్లాడు. యూ స్పీక్ విత్ ద వర్డ్, నాట్ విత్ యువర్ ఇంటెలిజెన్స్. యూ స్పీక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ లైఫ్. అది జీవమును కలగచేసేది. ఆ వాక్యములో నువ్వు పండుగ. యూ షుడ్ బికమ్ సో అందుకొరకే ప్రతి విషయంలో నువ్వు ఎంత ప్రావీణ్యం పొంది ఉండాలంటే ప్రతి మాట బైబిల్తో కూడిన మాటనే మాట్లాడడానికి ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎటువంటి పాదములు ధరించాలని చెప్పాడు? సువార్త. సువార్త అనగా చాలామందికి ఏమిటి అంటారు. లెట్స్ సే వాట్ ఈస్ గాస్పల్? వాట్ ఈస్ గాస్పల్? సువార్త ప్రకటించు అంటే సువార్తని మనం ఈజీగా 3 వర్డ్స్లో డివైడ్ చేయొచ్చు. 1 ఈస్ లైట్, 2nd వన్ ఈస్ లైఫ్, 3rd వన్ ఈస్ లవ్. ఏంటిదండి? ఫస్ట్ వన్ ఈస్ లైట్. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఈ లోకంను సృజించినప్పుడు కూడా మొదటిగా వెలుగును సృజించాడు, తర్వాత జీవమును సృజించాడు. ఇదంతయు మంచిదని ప్రేమను ప్రకటించాడు. ఆయన ఈ లోకమునికి వెలుగే వచ్చాడు, మనకు జీవమని నిత్య జీవముని దయచేయడానికి వచ్చాడు. ఆయన ప్రేమని కనపరిచాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ సింపుల్. గాస్పెల్ ఇస్ సింపుల్. యు షుడ్ వాక్ ఇన్ లైట్. ఒకవేళ నువ్వు వెలుగు సంబంధం అయితే చీకటి కార్యములు నీ జీవితంలో ఉండవి. ఒకవేళ నువ్వు వెలుగులో జీవించినట్లయితే దేర్ ఇస్ నో డార్క్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే దేవుడు వెలుగు సంబంధి కాబట్టి నీవు కూడా వెలుగులో నడవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అండ్ దేర్ షుడ్ బి లైఫ్ ఇన్ యూ. నువ్వు జీవించావంటే, నీ జీవితం దేవుడు నీకు దయచేశాడంటే, ఈ దినము నువ్వు జీవముగా ఉన్నావు అంటే ఆయనని జ్ఞాపకం చేసుకోవాలా. ద లైఫ్ ఈజ్ గివెన్ బై హిమ్. మనం ప్రతి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈస్ ద గాస్పల్. చివరిది, ప్రేమ లేని వాడైతే నువ్వు గొప్ప ప్రవచనము చెప్పినా, నువ్వు వాక్యము తెలుసుకున్నా, ఎంత గొప్ప మర్మముని నువ్వు ప్రకటించినా, ప్రేమ లేని వానివైతే వ్యర్థమని జ్ఞాపకం చేసుకో. నీ సహోదరుని ప్రేమించక నువ్వు ఎంత గొప్పవానివని దేవుని ప్రేమిస్తున్నానని గొప్ప మాటలు ప్రకటిస్తే వ్యర్థము. కనిపించని దేవుని నువ్వు కనిపించే నీ సహోదరుని ప్రేమించినప్పుడు కనిపించని దేవుణ్ణి నువ్వు ఏం ప్రేమిస్తావని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. యు షుడ్ లవ్ యువర్ నేబర్, యు షుడ్ లవ్ ఎవ్రీవన్. అప్పుడే అది అటువంటి పాదరక్షణను ధరించుకోవాలి. ఇవన్నీ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే, హల్లెలూయా, ఇవన్నీ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నీ విషయమే ప్రార్థించినా, ఇతరుల విషయం ప్రార్థించినా, ఎవరి విషయం ప్రార్థించినా దేవుడు నీ ప్రార్థన ఆలకించి అసాధ్యమైనది కూడా సాధ్యపరుస్తాడు. అందుకొరకే చాలామంది దైవజనులు ప్రార్థన చేయండి అంటారు. ఎందుకనగా అంటే దైవజనులు దేవునికి ఇష్టంగా ఉన్న జీవించువారు ఇవన్నీ ధరించుకొని జీవించాలని ఆశ కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు కూడా ఆ అవకాశం ఇచ్చాడు. ఇవన్నీ మీరు ధరించుకొని ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించినట్లయితే, ఎటువంటి విషయంలో మీరు ప్రార్థించినట్లయితే ఈ దినము దేవుడు మీకు గొప్ప వరమును దేవుడు దయచేశాడు. యు కెన్ కమ్యూనికేట్ విత్ మీ with a right number, with a right dial number, you can get answer. హల్లెలూయా. నీకు జవాబు ఇవ్వక మానడు దేవుడు. హల్లెలూయా.
ఆమేన్.